హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ విజయవాడ అబ్బాయిలు. కంటే ముందు మేము విషయం యాక్చువల్గా మేము ఆ విషయాలు ఇంకో విషయం కూడా చెప్పాలనుకుంటున్నాను. అంటే ఖచ్చితంగా అక్కడికి వెళ్తాను, 100% జెన్యూన్గానే ఇస్తాను. పూర్ పీపుల్కి ఇలాగా ఫుడ్ డొనేట్ చేయాలని. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ విజయవాడ అబ్బాయిలు. మా ఛానల్ అయితే 100K సబ్స్క్రైబ్ అయినాయి. 100K కాదు భయ్యా, 100 సబ్స్క్రైబర్స్ భయ్యా. సారీ, 100 సబ్స్క్రైబర్స్ అయినాయి. అండ్ మీకు అది చిన్న విషయం అవ్వచ్చు, 100K కదా బో, ఎందుకు అంత ఎగ్జైట్మెంట్గా చెప్తున్నావు అది ఇది అని. అది మాకు చాలా గొప్ప గైస్, చాలా గొప్ప. ఎందుకంటే 100 వచ్చారంటే కొంచెం 100 మెంబర్స్కి మా వీడియో నచ్చిందంటే అది కొంచెం ఒక అచీవ్మెంట్ మాకు, ఒక అచీవ్మెంటే. ఇంకా మేము 1000, 10,000 అలా వెళ్ళాలనుకుంటున్నాం. అది మీ సపోర్ట్, మీ హ్యాండ్స్ మీ చేతుల్లో ఉంది. సో సరే. అండ్ ఇంకో విషయం కూడా చెప్పాలనుకుంటున్నాను. అది యాక్చువల్లీ రియాక్ట్ అవ్వకూడదు అనుకున్నా కానీ రియాక్ట్ అవ్వాల్సి వస్తుంది. వైష్ణవి హరిబాబు వీడియో అంటే ఒక చిన్న కేసు అయితే మీకు ఐడియా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. చాలా యూట్యూబ్లో చాలా ఫేక్ థంబ్నెయిల్స్ అయితే క్రియేట్ అయినాయి. హరిబాబుకి ఊరి శిక్ష పడింది, హరిబాబుకి సంథింగ్ ఇలా సమాధి అయిపోయింది, ఇలా అయిపోయింది అన్ని వీడియోస్ నేను చూశాను. అండ్ నాకు తెలిసిన యూట్యూబర్ కూడా ఉన్నాడు. తను అంటే మొన్న యాక్చువల్లీ యూట్యూబ్ గురించి మాట్లాడినప్పుడు ఇలాగ తను వీడియోస్ అయితే అదే చేస్తాడు, వైష్ణవి అండ్ హరిబాబు గురించి. అండ్ చాలా వరకు చెప్పాడు అంటే నేను అడిగాను, అన్న ఏంటన్నా పరిస్థితి ఏది ఇది అని. అండ్ మామూలుగా అయితే దానికైనా రియాక్ట్ అవ్వకూడదు. మీరు కామెంట్ ఇచ్చారనుకో, అన్న మాకు చాలా వరకు తెలియదు అన్న చెప్పండి అన్న అంటే మేము దాని గురించి ఒక 2 వీడియోస్ అయితే చేస్తాము, మొత్తం డీటెయిలింగ్గా అసలు ఏమైంది ఏంటి పరిస్థితి, హరిబాబు ఎక్కడ ఉన్నాడు, ఈ వీడియోస్ అయితే అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాం. కానీ మాకు కంటెంట్ కాదు కాబట్టి మిమ్మల్ని అడిగి ఒకసారి ఓకే మీకు ఇంట్రెస్ట్ ఉందంటే మేము అప్లోడ్ చేస్తాము, మేము వీడియో తీసి. మీ కామెంట్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మీరైతే కామెంట్ చేసేయండి, కామెంట్ చేస్తే దాన్ని బట్టి మేము అంటే వీడియో చేయాలా లేకపోతే ఏంటి అనేది మాకు ఒక ఐడియా వస్తుంది. ఓకే, అయితే ఇప్పుడైతే మనం మన వీడియోలోకి వచ్చేద్దాం. ఈ వీడియో అయితే కామెంట్స్ రియాక్షన్. మీరైతే చాలా సపోర్ట్ ఇచ్చారు, చాలా కామెంట్స్ అయితే వచ్చినాయి. చాలా కాదు, కొన్ని వచ్చినాయి. దాన్ని మేము రోజు చదువుతున్నాం, కానీ మీ ముందు వీడియోస్ చదివితే మా రియాక్షన్ ఎలా ఉంటుందో మీరు చూస్తారని మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓకే, ఫస్ట్ కామెంట్ అంటే అయితే ఫస్ట్ వీడియోకి వచ్చిన కామెంట్లు అయితే వచ్చి చూద్దాం. ఫస్ట్ కామెంట్ అయితే కనిపించలేదు, కలజోడు పెట్టుకున్నాను అందుకే. ఓకే, ఫస్ట్ అయితే వాసు టాక్స్ అంట. వస్తున్నాం, కొడుతున్నాం. సో సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి గాయసారా. ఈసారి వస్తున్నాం, కొడుతున్నాం. కొడతామన్నా. థ్యాంక్ యూ వాసు బ్రో, సపోర్ట్ ఎట్లనే ఇవ్వండి. అండ్ బన్నీ బ్రో స్మైల్ ఎమోజీస్ పెట్టారు. బన్నీ తెలిసిన వాడే మా ఇంటి దగ్గర. థ్యాంక్ యూ బ్రో, బన్నీ బ్రో. అండ్ నెక్స్ట్ కామెంట్ వచ్చి పవన్ పవి. అమ్మాయి పేరు పెట్టావు లాస్ట్లో, పవన్ బ్రో అమ్మాయి పేరు పెట్టావు. బెస్ట్ విషెస్ టు కొరియన్ స్టార్. మా ముగ్గురులో కొరియన్ లా ఎవరు అనిపించారు భయ్యా నీకు? నేనే భయ్యా. అప్పుడు ఏదో బీజిఎం బ్యాన్ అయిందని కొరియన్ దే సంథింగ్ ఏదో బీజిఎం డౌన్లోడ్ చేసుకుని ఆడా. సరే ఓకే, ఎనీవే ఏదేమైనా పబ్జీ అనేది ఒక ఎమోషన్ కామెంట్. ఓకే ఎనీవే థ్యాంక్ యూ బ్రో, పవన్ బ్రో. నీ సపోర్ట్ చాలా కామెంట్స్ చూసా, వీడియోస్ చూసా, చాలా వాటిలో కామెంట్ చేసావు, చాలా సపోర్ట్ ఇస్తున్నావు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ వెంకీ బ్లాగ్స్, వెంకీ బ్రో ఏనా పబ్జీ ఫ్రెండే, సూపర్ బ్రదర్ వీడియో. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్ బ్రో సపోర్ట్ ఇచ్చినందుకు. అండ్ నెక్స్ట్ కామెంట్ వచ్చి రామాజీ ఎంసీ సూపర్ సాగర్. అండ్ ఏమెవరో కాదు, మా ఓన్ అక్క సిస్టర్. మనకి ఆల్వేస్ సపోర్ట్ ఇచ్చింది కాబట్టి థ్యాంక్ యూ వన్స్ అగైన్. అండ్ చోచి ఈస్ లైవ్ అంటే ఎవరు అనుకుంటున్నారా? ఎవరో కాదు, మన వన్ ఆఫ్ ద బెస్ట్ ఫ్రెండ్, అది పబ్జీలోనే. నైస్ బ్రో, థ్యాంక్ యూ బ్రో సపోర్ట్ ఇచ్చినందుకు. ఫస్ట్ సపోర్ట్ మనోడే. నెక్స్ట్ వచ్చి తిమోతి సారీ బ్రో, మనకి అంత ఇంగ్లీషు. సోషల్ ఎక్స్పెరిమెంట్ చేయండి బ్రో. చేద్దాం బ్రో, ఖచ్చితంగా చేద్దాం. అండ్ సోషల్ ఎక్స్పెరిమెంట్ చేయడానికి ఈజీయే, బట్ ఏంటంటే మాకు కొంచెం సపోర్ట్ అనేది కావాలి. మీ నుంచి ఆ సపోర్ట్ దొరికిందంటే మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. అండ్ ఇంకోటి ఏంటి అంటే మేము సోషల్ ఎక్స్పెరిమెంట్ ఒకటే కాదు, ప్రాంక్స్ కానీ, డేర్ కానీ, ట్రూత్స్ కానీ, సోషల్ అంటే జనాల మధ్యకి వెళ్ళి ఏమన్నా క్వశ్చన్స్ కానీ మేము అడగాలి అన్న మీరు కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేసేయండి. నెక్స్ట్ వచ్చిన వీడియోస్ ప్రతి దాంట్లో కామెంట్ చేయండి. మీరు ఏదైనా వీడియో మీకు అంటే చెయ్యాలి అనిపించిందని మీకు చెప్పండి, మేము చేస్తాము, కామెంట్స్ చదువుతాము. అండ్ వీడియో మాకు ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది, ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే కింద డిస్క్రిప్షన్ ఇస్తాం. విజయవాడలో మ్యాక్సిమం ఇన్స్టాగ్రామ్లో చెప్తాయి కదా, ఇక్కడ ఫుడ్ బాగుంది, ఇక్కడ
ఈ షాపింగ్ మాల్ బాగుంది అనేది, మీరు ఖచ్చితంగా దానికి ఒక అన్న ఇక నిజంగా ఈ ఫుడ్ బ్లాగ్గా ఇది నిజంగా ఈ ఫుడ్ బ్లాగ్ బాగుందా ఈ అమ్మ నత్తుంటే అన్న నిజంగా ఇక్కడ ఫుడ్ బాగుందా లేదా అని అన్న ఇక్కడ ఫుడ్ బాగుందా అంటానా వీడియో చేయండి అంటే ఖచ్చితంగా నేను అక్కడికి వెళ్తాను. 100% జెన్యూన్గానే ఇస్తాను. బ్రో ఇక్కడ ఫుడ్ అయితే ఎక్సలెంట్గా ఉంది, లేదు ఇక్కడ ఫుడ్ అయితే బాగాలేదు బ్రో వీళ్ళందరూ ఫేక్గా ప్రమోషన్స్ చేయించుకుంటున్నారని, నేనైతే ఏ ప్రమోషన్స్కి అయితే చేయిస్తాం అంటే ఫ్యూచర్లో మేబీ చేస్తాను, కానీ ఫేక్ అయితే ఏమి ఉండను. ఇప్పుడైతే ఆ వీడియో అంటే షార్ట్స్ లాగా అప్లోడ్ చేద్దాం అనుకున్నా. అంటే ఇప్పుడు ఇక్కడ యాక్చువల్లీ మీరు ఏదైనా ప్లేస్కి వెళ్ళి తింటే ఆ ప్లేస్ గురించి మాకు చెప్తే మేము ఒక 10 మందికి తెలిసేలా వీడియో చేస్తాము. సో అది 10 మందికి హెల్ప్ అవుతుంది తినడానికి కానీ చూడడానికి. అలాంటి కామెంట్స్ అయితే చేయండి. అండ్ ఇన్స్టాగ్రామ్లో వీడియో అయితే షేర్ చేయండి నాకు, ఖచ్చితంగా దానికి రియాక్షన్ అవుతాను నేను. అక్కడ ఫుడ్కి వెళ్ళి ఖచ్చితంగా నేను ట్రై చేస్తాను, ట్రై చేసి ఎలా ఉంది నిజంగా ఫేకా నిజమా కానీ ఖచ్చితంగా చేస్తాను. నెక్స్ట్ వీడియోకి మూవీ గెస్ ఛాలెంజ్ కామెంట్స్ ఎవరు చేయలేదు బ్రో. ఇంకోటి నెక్స్ట్ వీడియోకి వెళ్దాం. విజయవాడ ట్రయల్ ట్రావెల్స్ ఆబ్వియస్లీ ఎవరు కామెంట్ చేయరు. అండ్ నెక్స్ట్ వచ్చి దంస్లా, దీనికి వచ్చినాయి కొన్ని కామెంట్లు, అది కూడా రియాక్ట్ అవుదాం. కొంచెం కామెంట్ చేయండి బ్రో, రియాక్ట్ అవ్వడానికి కూడా ఒక వీడియో చేస్తాం మేము. ఈసారి వచ్చే బ్లాగ్స్ అయితే ప్రతి దాంట్లో కామెంట్స్ చేయండి. మీ కామెంట్స్ మేము చదువుతాము, రియాక్ట్ అవుతాము, మీకు హ్యాపీగా ఉంటుంది, మాకు హ్యాపీగా ఉంటుంది. మా వీడియో కామెంట్లు వచ్చినాయి. కామెంట్ మంచిదో చెడ్డదో చదవడానికి మేము ఉన్నాం కదా, మీరు పెట్టడానికి ఏంటి బెటర్. ఫస్ట్ వీడియోకి వచ్చిన ఫస్ట్ కామెంట్ ది గేమింగ్ బాయ్. నాకు అంత ఐడియా లేదు. సాగర్ అన్నారంటే తెలిసిన వాళ్ళే బ్రో, పేరైతే తెలీదు. అండ్ తెలిసిన వాళ్ళే అయ్యి ఉండొచ్చు కాబట్టి సాగర్ అన్నారు కాబట్టి సాగర్ ఏమేయాలి బ్రో, సబ్స్క్రైబ్ చేయండి, ఖచ్చితంగా అన్నీ వేద్దాం. నెక్స్ట్ వచ్చి కర్నూలు పిల్లగాడు. ఊరా కర్నూలు పిల్లగాడు, కర్నూలులో ఫ్రెండ్స్ ఉన్నారు. కర్నూలు పిల్లగాడు ఓకే లేదు చూద్దాం. ఓకే ఏమలే, నేను పేర్లు అయితే ఒరిజినల్ పెట్టుకుని రావట్లేదు. కర్నూలు పిల్లగాడు అంట. టెస్ట్ బాస్ బ్రో, ఆ వీడియో స్ట్రెస్ బాస్ అంటే చాలా థ్యాంక్ యూ బ్రో, హ్యాపీగా ఉంది. అండ్ ఇలాగే స్ట్రెస్ బాస్ వీడియోస్ చాలా వస్తాయి, మీరైతే కామెంట్ చేయండి, మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూనే ఉంటాం. ఓకే లైక్ అయితే చేయండి. అండ్ ఇలాంటి కామెంట్స్ అయితే కొన్ని తక్కువే వచ్చినాయి, మాదైతే చాలా వీడియోస్ అయినాయి, కామెంట్స్ అయితే తక్కువ వస్తున్నాయి. కామెంట్స్ ఎందుకు చేయట్లేదు తెలియట్లేదు, కామెంట్స్ అయితే చేయండి. మీరు కామెంట్స్ చేస్తే అంటే మాకు వీడియోస్ బాగున్నాయి లేదా ఇంకొంచెం వేరే కంటెంట్ ఇవ్వాలా అని కొంచెం తెలిసిద్ది. అండ్ ఇంకో విషయం ఏంటంటే మనోడి గురించి ఎవరికైనా తెలుసా? మనోడి పేరు నీలో ఈ యాంగిల్ కూడా ఉందా? ఇది పరిస్థితి ఈ వ్యవసాయం. అది నీ పోనేరా ఇది? సరే చాయ్ సాసులు. సరే ఓకే కట్. మనోడి గురించి తెలుసా? మనోడి పేరు చెప్పరా? శ్రావణ్ నా పేరు. కొంచెం కామెంట్స్ చెయ్యండి అయ్యా. మనోడు నన్ను కూడా గుర్తించండి. అండ్ మనోడు కూడా ఉంటాడు, అంటే ఇప్పుడు ప్రెసెంట్ లేడు, ఆఫీస్ పని మీద బయటికి వెళ్ళాడు, లేట్ అయింది కదా అని వీడియో వాడుతున్నాం. మనోడి పేరు వెంకటేష్, నా పేరు ప్రేమ్ సాగర్. అండ్ వచ్చే బ్లాగ్స్లో ప్రతి వీడియోలో కొంచెం కామెంట్స్ చేశారంటే ఎంకరేజ్మెంట్ ఉంటుంది, వీళ్ళు కొంచెం వస్తారు, అరే వీడియోస్కి మన కామెంట్లు వచ్చినాయి, మనం వీడియోస్ ఇంకొంచెం చెయ్యాలి, ఇంకొంచెం బెటర్ చేయాలి అని మాకు అనిపించింది. అండ్ నెక్స్ట్ వచ్చేదైతే బ్లాగ్స్, నేను ఒక ట్రిప్కి అయితే వెళ్ళాను మా ఫ్యామిలీతో, ఒక 2 మెంబర్స్తో ఫ్యామిలీతో ట్రిప్కి అయితే వెళ్ళాను. అది ఒక చిన్న ట్రైలర్ కట్ లాంటిది, అది చిన్న వీడియో అయితే చూపిస్తాం, ఎలా ఉంటుందో చూడండి.
చూశారు కదండి, ఆ వీడియో అయితే చాలా 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 బాగుంటుంది. మేమైతే ట్రిప్లో చాలా ఎంజాయ్ చేసాము. అండ్ బ్లాగ్స్ కింద అయితే కామెంట్ చేయండి. 5 vlogs అయితే తీయడం జరిగింది షూట్ అయితే. సో ఆ 5 vlogs కింద మీరు అయితే కామెంట్ చేసేయండి. ఎవ్రీ కామెంట్ అనేది మేము చదవడం అయితే జరిగింది. ఈ వీడియోలో ఎలా కామెంట్స్ చదువుతున్నామో అలానే చదువుతాం. ఈ వీడియోస్ అయితే కొన్ని తక్కువ వచ్చినాయి. అండ్ ఎవ్రీ వీడియో కింద అయితే కామెంట్ చేయండి. అండ్ మీకేమన్నా వీడియోస్ చేయాలని అంటే ఈ వీడియోస్ చేయండి అన్న అనేసి చాలా మంది ఇప్పుడు సోషల్ ఎక్స్పెరిమెంట్ చేయండి అన్న అని బ్రో చాలా చెప్పారు. చేద్దాం బ్రో. అండ్ అలాగా మీకు కొన్ని ఏమన్నా వీడియోస్ చేయాలంటే చెప్పండి. మాక్సిమం మేమైతే చేయడానికి ట్రై చేస్తాం. అండ్ మేమైతే ఒక వీడియో అంటే షార్ట్స్ లాగా ఒక వీడియో అయితే చేద్దాం అనుకున్నాం. అంటే ఈ ప్లేసెస్కి వెళ్ళి ఫుడ్ వాక్స్ అయితే చేద్దాం అనుకున్నాం, కానీ కొంచెం డిఫరెంట్గా చేద్దాం అనుకున్నాం. అంటే మీరు చెప్పింది మేము ఎక్స్పీరియన్స్ అంటే ఇక్కడ అన్నా మీరు ఇక్కడ బాగుంటుంది ఫుడ్ అనేది మీరు చెప్తే అది మేము వెళ్ళి అది నిజమా ఫేక్ అని చెప్తాం. కానీ మీరు అంటే ఏమన్నా వీడియోస్ బాగున్నాయి అంటే మాకు ఇన్స్టాగ్రామ్ కింద లింక్ ఇస్తాం, దాంట్లో మాకు వీడియోస్ సెండ్ చేయండి. ఆ వీడియోస్ చూసి దాని మీద మేము వీడియో షార్ట్ అయితే చేస్తాము. ఆ ఫుడ్ నిజంగా బాగుందంటే బాగుందని చెప్తాం, బాగాలేదంటే నిజంగా బాగాలేదని చెప్తాం. ఎందుకంటే మాకు నచ్చితేనే చెప్తాం. దాన్ని బట్టి మీరైతే కామెంట్ చేయండి. అండ్ మెయిన్ థింగ్ ఇంకో విషయం, మనోడు మార్నింగ్ ఒక ఛాలెంజ్ ఇచ్చాను. అంటే మాది 100K సబ్స్క్రైబ్ కంప్లీట్ అయింది. 100K కాదు భయ్యా, 100K కాదు, 100 సబ్స్క్రైబ్. ఒకరోజు ఈ మాట అంట 100K అయిద్దని మనోడి మీద నాకు నమ్మకం. సరే 100K 100 సబ్స్క్రైబ్స్ అయినాయి. ఇప్పుడు బ్రో కనుక ఒక సబ్స్క్రైబర్ని కనుక మాకు సబ్స్క్రైబ్ చేసిన సబ్స్క్రైబర్ని ఒకరిని పట్టుకోగలిగితే నేనైతే 1000 రూపీస్ బ్రోకి ఇస్తానని అయితే ఛాలెంజ్ చేశాను. సో ఇదైతే ఫేక్ కాదు, ఖచ్చితంగా 1000 ఇస్తారు. ఇవ్వకపోతే ఇంట్లో కూర్చుంటా విషయం తర్వాత. అండ్ నాకైతే ఒకవేళ మ్యాక్సిమం 100 అంటే మ్యాక్సిమం దొరకడం చాలా కష్టం, కానీ నేను ట్రై చేస్తా. వన్స్ ఒకవేళ దొరికారంటే నా తరపు నుంచి చిన్న గిఫ్ట్ మనోడికి సబ్స్క్రైబ్ అంటే నా సబ్స్క్రైబ్ దొరికారంటే నా నుంచి చిన్న తనకి గిఫ్ట్ ఏంటంటే, ఇప్పుడు ఆ టైంకి దొరికేటానికి నా యూట్యూబ్లో ఎంత సబ్స్క్రైబర్లు ఉన్నారు, 500 ఉన్నారు, 200 ఉన్నారు, 1000 అయ్యారు, ఏదో ఒకటి అయ్యారనుకో. 1000 అయితే నేను 1000 ఇచ్చేస్తాను. 2000 అయ్యారనుకో 2000 కూడా ఇస్తాను. మనోడు నాకు 1000 వేస్తారు, కానీ నేను 2000 అయితే 2000 కూడా ఇస్తాను. 100 అయితే 100 ఇస్తాను. ఒకవేళ దొరకకపోతే 100 నేను జోలు పెట్టుకొని అంట. ఇది చాలా హార్డే, ఎందుకంటే 100 మెంబర్స్ సరే దొరికారనుకో, నువ్వు సబ్స్క్రైబర్ కి నీకు ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉంటే అంత అమౌంట్ అయితే ఇస్తావు, పక్కా ఇస్తాను. బట్ అయితే ఇంకో డౌట్ ఏంటంటే, ఇప్పుడు నేను నీకు 1000 ఇస్తాను, ఇప్పుడు ఆ 1000 నువ్వేం చేస్తావు అన్న? మాకు 1K అయిన తర్వాత అంటే చిన్న డ్రీము, పూర్ పీపుల్కి ఇలాగా ఫుడ్ డొనేట్ చేయాలని. అయితే కానీ అది 1K కొంచెం తొందరగా అవ్వట్లేదు. మేమైతే మాకు జాబ్స్ ఏం లేవు కాబట్టి ఫుడ్ ఇదిగో ఇలాగా అమౌంట్ కలెక్ట్ చేస్తున్నాం. ప్రజెంట్ నా దగ్గర కొంత అమౌంట్ అయితే ఉంది. మనోడు ఇప్పుడు 1000 ఇస్తాడు. అలా కొంత అమౌంట్ మామూలుగా మనోడిని దాయమన్నాను, ఇప్పుడు మనోడు 1000 అలా ఇచ్చాడు. అలా కొంచెం అమౌంట్ అయితే దాస్తున్నాము. 1K అయ్యిద్దని కొంచెం నమ్మకంతో మీరైతే తొందరగా చేసేయండి. మాకైతే దగ్గర అయిపోయింది, మ్యాక్సిమం అమౌంట్ అయితే కుదిరేసింది. మీరు 1K అయిపోయింది అయితే ఆ వీడియో అయితే అంటే ఆ ఫుడ్ డిస్ట్రిబ్యూట్ అయితే మేము చేస్తాము 1K సెలబ్రేషన్తో. ఇప్పుడు 100K ఎంత హ్యాపీగా ఉందంటే 1K ఇంకా దారుణం. 100K కాదు, ఓకే 100 సబ్స్క్రైబ్స్కి ఎంత హ్యాపీగా ఉందంటే 1Kకి ఇంకెంత చేస్తాం చూడండి. 1K అయితేనే చేస్తారా అంటే లేదు బ్రో, కొంచెం అమౌంట్ కుదిరితే మేము చేసేస్తాం, కానీ 1K అయిన తర్వాత చేస్తే కొంచెం అంటే మీ తరపున మేము చేసినట్టు ఉంటుంది, మీ సెలబ్రేషన్ మేము సెలబ్రేట్ చేసినట్టు ఉంటుంది కాబట్టి. సో మీరు 1K చేసేస్తే అంటే కొంచెం అచీవ్మెంట్తో కొట్టాము అన్న సాటిస్ఫాక్షన్ మాకు కూడా ఉంటుంది కదా. సో అందుకని అండ్ మీరైతే చేస్తారని నమ్ముతున్నాను. అండ్ ఈ వీడియో ఇంతే బాస్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు లైక్ చేయండి, షేర్ చేయండి,
కొత్తగా ఎవరైనా ఛానల్కి వస్తే సబ్స్క్రైబ్ చేయండి అయ్యా. సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్తో పాటు కామెంట్ కూడా చేశాను. కామెంట్ కంపల్సరీ నెక్స్ట్ వీడియోకి ఇలాగ డిసప్పాయింట్ అవ్వకూడదు. అవ్వకూడదు కాబట్టి ఖచ్చితంగా. కొంచెం మీకు ఏది చూస్తే అది కామెంట్ చేయండి. నేను ఏదో తిట్టండి, నన్నలే ఏదో తిట్టండి, ఏదో అనండి, లేదా మా స్కిల్స్ ఎలా ఉన్నాయో చెప్పండి, ఏదో ఒకటి కామెంట్ చేయండి. ఇది పనివే. నిజం చెప్పాలంటే మీరు కామెంట్ ఇచ్చారంటే మాకు కొంచెం బూస్ట్ అప్ అని ఉంటుంది. మీరు వీడియో చూస్తున్నారు, చాలా మందిని చూస్తున్నా మ్యాక్సిమం, అంటే ఎక్కువ వ్యూస్ అయితే వెళ్ళట్లేదులే, కానీ కొన్ని వ్యూస్ అయితే వెళ్తున్నాయి. తెలిసిన వాళ్ళు అయితే కామెంట్ చేస్తున్నారు, ఇంకో 2-3 కామెంట్స్ అయితే తెలియని వాళ్ళ నుంచి అయితే కూడా వచ్చినాయి. అండ్ మీరు ప్రతి వీడియో చూసిన ప్రతిసారి కామెంట్ అన్నా బాగుందనా, అన్న ఇక్కడ ఈ పార్ట్ బాగుందనా అని చెప్తే మాకు కొంచెం హ్యాపీగా ఉంటుంది, కొంచెం చేంజెస్ అవుతుంది. మీరు చెప్పలేదంటే మేము ఇలానే ఏదో ఒక వీడియో కంటిన్యూ చేసుకుంటూ పోతూ ఉంటాము, అది ఎదగదు, ఫ్యూచర్ ముందుకెళ్ళాం. అండ్ మేమైతే ఇది అంటే ఇదైతే సీరియస్గా తీసుకున్నాము ఈ యూట్యూబ్ అయితే. మీరైతే కొంచెం సపోర్ట్ ఇవ్వండి. అండ్ వైష్ణవి వీడియో చేయాలో లేదో కూడా కామెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చే వ్లాగ్స్ అయితే చాలా అద్భుతంగా ఉంటాయి. ఈ వీడియో అయితే ఎంత ఎంజాయ్ చేస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్తగా వచ్చిన వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి. సైనింగ్ ఆఫ్.